అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈ రాత్రుల్నే గుప్త నవరాత్రులు అని అంటారు. వారాహి అమ్మవారు అంటే భూదేవి. భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది. అందువల్ల ఈమె వారాహస్వామి యొక్క స్త్రీ రూపం అని చెబుతారు. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలను అందించే శ్రీ మహాలక్ష్మి. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. అమ్మవారు హలము అంటే నాగలిని, ముసలము అంటే రోకలిని ధరించి కనిపిస్తారు. నాగలిని పొలం దున్నడానికి, రోకలిని ధాన్యం దంచడానికి ఉపయోగిస్తారు. అమ్మవారు పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజిస్తారు. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు భూమాత అని అర్థం. అందుకే ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.